ప్రభు నామమును బట్టి కుమారుడైన యేసుక్రీస్తునామములో మీ అందరికి చేరువని మీ అందరూ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ముండ్ల పొదలలో పడిన విత్తనము అనే అంశం మీద మనం వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందుకు వెళుతున్నాం. చూస్తున్న మీకును మీ కుటుంబాలకును అనేక మందికి మరి మేలు కలుగునట్లుగా ఈ వాక్యాలు తిలకించి తగిన సందేశాలు మాకు అందించగలని కోరి ప్రార్థిస్తూ అంశంలోకి వెళ్ళిపోతున్నాం. మొదటిగా విత్తనము గురించి మాట్లాడినప్పుడు విత్తనము దేవుని వాక్యము. మరి ఆ వాక్యము భూమి మీద పడినప్పుడు ఎలా అది ఎక్కడెక్కడ ఎలా మొలుస్తుంది, అది ఎలా ఫలిస్తుంది అనేటువంటిది అన్ని ఆయన ఉపాన్రితగా యేసుక్రీస్తు వారు మరి గలిలయ సముద్ర తీరమున ఈ ఉపానం చూపించారు. ఈ విత్తనము భూమి అంటే ఈ నేల, అంటే నేల మానవుని యొక్క హృదయాన్ని ఆయన నేలతో పోల్చాడు అక్కడ. అయితే త్రవ ప్రక్కన పడిన విత్తనం చూసాం, ముందుగా మనం మాట్లాడుకున్నాం. రాతి నేలను పడిన విత్తనము తర్వాత మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ముండ్ల పొదలలో పడిన విత్తనం గురించి మనం ధ్యానం చేయడం ముందుకు వెళుతున్నాం. ప్రియులారా, మత్తయి సువార్త 13:7 చెప్తున్నాడు చూడండి. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. త్రోవ ప్రక్కన చూసాం, దాని ఉప్పానం చూసాం. రాత్రి నెలను చూసాం, దాని ఉప్పానం చూసాం. ఇప్పుడు ముండ్ల పొదలు అనే దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అనగా ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని, అక్కడ చెప్తున్నాడు చూడండి ఎంత చక్కగా, ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయను గనుక అతడు నిష్ఫలుడగును అని ఈ వాక్యము తెలియజేస్తుంది. ప్రియులారా, అయితే దీని భావం ఏంటి అని ఆలోచించినప్పుడు, ఈ ముండ్ల పొదలంటే వాక్యం విత్తబడిన తర్వాత వింటాడు, వాక్యంలో నడవాలనుకుంటాడు ఆ వ్యక్తి. అయితే ఆ వ్యక్తి కంట ఈ ముండ్ల పొదలు అణిచివేస్తాయట, వద్దని అభ్యంతరం కలుగు చేస్తుందట. ఏంటి అభ్యంతరాలు? ఐహిక విచారాలంటే మనం ఎట్లా బ్రతకాలి, ఎలా జీవించాలి, రేపేం కావాలి, మరి మన పరిస్థితి ఏంటి, మన జీవన విధానం ఏంటి, ఇప్పుడు ఎలాగున్నాం, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ కూర్చుంటాడట. వాక్యం వింటాడు, సరే అంటాడు, పర్వాలేదంటాడు, వాక్యంలో నడవాలని ప్రయత్నం చేస్తుండగానే ఐహిక విచారం అంటే కుటుంబ సమస్యలు, ఇంకా జీవన విధానము, లోకము, మనుషులు, స్నేహితులు, బంధువులు, ఇవన్నీ కూడా అతనికి అన్ని సమస్యలుగానే ఉంటాయి. అంటే తెగించే మనిషి మాత్రం కాదు. వాక్యానికి లోబడాలి, పర్వాలేదు, శ్రమ అయినా, హింస అయినా, వేదనైనా, దుఃఖమైనా, కన్నీరైనా, ఏదైనా అని భరించేటువంటి ఆలోచన అతనికి లేదు. కాబట్టి ముండ్ల పొదలో వాక్యాన్ని అణిచివేసినట్టు ఆ వ్యక్తిని. కారణం ఏంటంటే ఈ లోకము, ఈ మరి ఇక పరిస్థితులు, జీవన విధాన సరళి, ఇవన్నీ కూడా ఆలోచన చేసి మరి వెనుకడుగు అతడు వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ కూడా అతనిలో కలిగిన ఆ వాక్య విశ్వాసాన్ని అణిచివేస్తున్నాయి. మరి రెండవగా చూస్తే ధన మోసము కూడా దానికి సపోర్ట్గా మిగిలింది. ఏమిటి ధన మోసం? డబ్బు లేదే మనం ఏ పని చేయలేము. ఎన్ని వాక్యాలు విన్నా, మరి ఏ విధంగా మనం దేవులో నడిచినా, దేవుని సన్నిధిలో ఎలా బ్రతకాలని తీర్మానం చేసుకున్నా, డబ్బు లేనిదే మనం ఏమీ చేయలేము. అయితే ప్రస్తుత కాలం ఎలా ఉందంటే డబ్బే దేవుడు అనే పరిస్థితి కనబడుతుంది. ధనము లేని వాడు ఎటువంటి వాడండి? నిష్ప్రయోజకుడు అనే విషయాన్ని మరి వాక్యము విపులంగా తెలియచేస్తుంది. కారణం ఎందుకంటే ధనమే అన్నిటికీ మూలం. కాబట్టి ఐహిక విచారం, ధనం, ఈ రెండు సపోర్ట్ అయినాయి. కాబట్టి చూడండి, ఆ విత్తనము అది పైకి లెగడానికి అవకాశం లేకుండా చేస్తుంది. లోకాసు వార్త 20 మరి 34 చూస్తే అయితే చెప్తున్నాడు, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను,
ఐక విచారం వలన మందముగానున్నందున ఆ దినములు అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. అంటే ఇక్కడ ఈ ఉపమానాన్ని తీర్పు గురించి, రేపు తీర్పులో రాబోయే పరిస్థితిని మీరు ఎట్లా ఉన్నారో, ఎలా ఉంటుంది మరి మీరు అనే విషయాన్ని వివరంగా భక్తునిలోక తెలియపరుస్తున్నాడు. అంటే ఏంటి, దేవుని పనిని వ్యాపార దృష్టిలో చూడడానికి వీల్లేదు. ధనం గురించి, ధనమే వ్యాపారం, డబ్బు అనేక రకాల కార్యక్రమాలు చేస్తుంది. చూడండి, ఇవాళ దేవుని సన్నిధికి వెళ్తే మాకేం లాభం, మాకేమిస్తారో, ఏం కలుగుతుంది అని ఆలోచన వెళ్ళే వాళ్ళే ముండ్ల పొదలో ఉండేటువంటి వాళ్ళు. మాకేమిస్తారు, దేవుడు నమ్ముకున్నా కానీ, దేవుడి దగ్గరికి వెళ్ళినా కానీ మాకు ప్రయోజనం ఏంటి అనే ఆలోచన కలిగిన వాడే ఈ ముండ్ల పొదల యొక్క జీవితం. ప్రియులారా, అంటే వ్యాపార దృష్టి లావాదేవీలతో జరిగి ఐక విచారాన్ని ధనమోసంతో మరి అతడు నడిచేటండి యొక్క ఒక వ్యక్తి జీవితాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. రోమిల రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 చూడండి. అల్లరితో కూడిన ఆటపట్లను, మత్తైనను లేకయు, కామ విలాసములైన, పోకిరి శాస్త్రులైన లేకయు, కలహమైనను మత్సరమైన లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. ఇవన్నీ కూడా ముండ్ల పొదలకు సంబంధించినటువంటి అంశాలే ప్రియులారా. ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వాళ్ళ దేవుని సన్నిధిలో అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడ జరుగుతున్నాయా? అవి కూడా చెడు మార్గాన్ని తీసుకెళ్ళేటువంటి మార్గమే. అది కూడా ముండ్ల పొదలకు సంబంధించిన మార్గమే. పోకిరీ చేష్టలు అంటే భయభక్తి లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు. మందిరానికి వస్తారు కానీ వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు వాక్యం అనేది నిలబడడానికి అవకాశం లేదు ప్రియులారా. ఇంకో విషయం ఎట్లా ఉంది, మత్తరమైనను కలహమైనను, చూడండి పోకిరీ చేష్టలు ఇలాంటివి కూడా అవి దీనికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. కానీ ఎలా ఉండాలంటే మనము మరి పగటి యందు నడుచుకుని ఉన్నట్లుగా మర్యాదగా మనం నడవాలి ప్రియులారా. అయితే మాదిరిగా చూపిస్తున్నారు ఇక్కడ. అల్లరితో కూడిన ఆటపాటలు, ప్రేయర్కి వెళ్తున్నారు, కూర్చున్నారు, కార్యక్రమాలు ఉంటున్నారు, ఆటపాటలు, మరి అన్నీ కూడా పోకిరి డ్యాన్సులు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇవి ముండ్ల పొదలకు సాదృశ్యంగా కనబడుతుంది ఈ అంశము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనాలు చెప్తున్నాడు చూడండి. మనుషుడు విశ్వాసము వలన మాత్రమే కాక క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడాలట. ఎలా ఉండాలి? విశ్వాసం ఉండాలి, దానికి తగినట్లుగా క్రియ ఉండాలి. ఎలాంటి క్రియ ఉండాలి? అడుగు ఉండాలి, సమాధానం ఉండాలి, లోబడే తత్వం ఉండాలి, లోకాశలు అక్కర్లేదు. చూడండి, శరీరాస్తులు, లోకాశలు వద్దు, ధనమోసం వద్దు, ఇవన్నీ లేకుండా ఉంటే ముండ్ల పొదలు మళ్ళీ ఏమీ చేయలేవు ప్రియులరా. కానీ ఈ ముండ్ల పొదలో విత్తబడిన వాక్యం ఎలా ఉంటుందంటే ఇవన్నిటి వలన అణిచివేయబడి చివరికి దేవునికి దూరం అయిపోతాడు ఆ వ్యక్తి. ప్రియులరా, జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4 చెప్తున్నాడు చూడండి. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడిగా ఉంటాడు. అటువంటి వాడే పైకి దేవుని బిడ్డ అని చెప్పుకుంటాడు కానీ ఎలా ఉంటాడండి? సాతానుకు మాదిరిగానే జీవిస్తూ ఉంటాడు. చూడండి, ముందు మనం మరి వివరించాం కదా, ఈ లక్షణాలన్నీ కూడా అవే. వారిలో సత్యం ఉండదు. ఆయన వాక్యము ఎవడ గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణముగా ఉంటుందంట. అంటే వాక్యాన్ని గైకొనాలనుకుంటాడు కానీ ఇవన్నీ కూడా అభ్యంతరాలన్నీ కనబడుతున్నాయి. ఐక విచారము, ధనమోసము, ఇవన్నీ కూడా వ్యాపార దృష్టి, లావాదేవీలు, తర్వాత నాకేమొస్తుంది, ఏమిస్తారు మరి అనేటువంటి ఇవన్నీ కూడా ఆలోచన చేసేటువంటి వాడు అది ముండ్ల పొదలో పడిన విత్తనముగానే కనబడుతుంది. అందుకే తీతు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయం 16వ వచనం చెప్తున్నాడు చూడండి. అధ్యాయము, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ ఎలా ఉంటారంట? అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము భ్రష్టులై ఉండి తమ క్రియల వల్ల ఆయనను ఎరుగుమన్నట్టుగా ఉంటారట. దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటారంట కానీ వారు చేసే చేష్టల వల్ల అంట ఇలా దేవుని బిడ్డలకు కాదని సమాజం గుర్తించే వాళ్ళుగా కనబడుతుందంట. తీతుకు రాసిన పత్రికలో ఈ ఉపమానం చెప్తున్నాడు. అందుకే యోహాను 3:36 చెప్తున్నాడు చూడండి. కుమారునియందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము కలవాడు. కుమారునియందు ఆ వాక్యం విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటూ
ఆయనందు భయభక్తుల బిడగా తన జీవిత విధానం నడుచుకున్నట్లయితే అతను ఏది కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. శ్రమ కానీ, హింస కానీ, బాధ కానీ, ధనమోసం కానీ, ఐక విచారాలు కానీ ఇవన్నీ కూడా పక్కన పెడతాడు. వాక్యానికి లోబడే బిడగా ఉంటాడు. అందుకే 1 తిమోతి రాసిన పత్రిక 6:8 చెప్తున్నా చూడండి, మనం ఈ లోకమునకు ఏమీ తేలేదు ప్రియులరా. దీనిలో నుంచి మనం ఏమీ తీసుకుని పట్టుకుని పోలేం. మనం కాగా అన్న వస్త్రములు కలవరమై ఉండి వాటితో తృప్తి పొంది ఉన్నామని మనం అనుకోవాలట. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక రకాల దురాశల్లో పడి ఈ విశ్వాసం నుంచి తొలగి దేవుని బిడ్డలుగా వెళ్ళిపోతున్నారు ప్రియులారా. ఇది విశ్వాసం నుంచి తొలగి దేవుని బిడ్డలను చెప్పుకుంటూ ఆ నామాన్ని ధరించుకుని ఏమైపోతున్నారంటే సాతాను బిడ్డలుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. కారణం ఏంటంటే దురాశల్లోనూ ఐక విచారాలను ధనమోసంలో పడిన వాళ్ళు అట్లా ఉన్నారు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను మరి ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకును మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి చాలా భ్రష్టులు అయిపోయి ఇబ్బంది పాలైపోయారు. ఎలా అయిపోయారండి? తమ్ము తామే పొడుచుకున్నారు, హింసించుకున్నారు, బాధించుకున్నారు, తొలగిపోయారు, భూమి నుంచి వెళ్ళిపోయారు, లోకం నుంచి వెళ్ళిపోయిన జీవితాలు చాలా కనపడుతున్నాయి. ఉదాహరణకి ఒక ఉదాహరణ మనం జ్ఞాపం చేసుకుందాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 20-21 చూద్దాం. చూడండి. ఆకాను యెహోషువను చూచి, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు విరోధముగా నేను పాపము చేసి తిని. ఆకాను జీవితాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. ధనాన్ని ఆశించాడు, బంగారం ఆశించాడు, చూడండి వెండిని ఆశించాడు. ఇవన్నీ ఆశించాడంటే లోక ఆశలు, లోకంలో బ్రతకడానికి నాకు చాలా అవసరం అనుకుని ఏం చేశాడండి? దొంగతనం చేసి తీసుకుని వచ్చి పెట్టాడు. ఇశ్రాయేలులో పాడెములో తీసుకొని పెట్టాడు వాటిని వాళ్ళ యాత్రా జీవితంలో. అయితే దేవుడు ఏం చేశాడండి? ఆ విషయాన్ని బయటపెట్టాడు. హాయి పట్టణం మీదకి పంపించాడు. యెహోషువ 2000 మంది హాయి పట్టణాన్ని జయిస్తారు, కానీ 3000 మంది నుంచి పంపించినప్పుడు హాయి పట్టణం యుద్ధానికి వెళ్ళారండి ఇశ్రాయేలీయులు. ఎరుకోని జయించారు. ఎరుకోని జయించేసిన తర్వాత సక్సెస్ఫుల్గా అందరూ బాగుంది అనుకున్నారు. కానీ ఎరుకో దగ్గర ఏం చెప్పాడు ఆయన? ఎరుకోని మీరు జయించే ముందు, జయించిన తర్వాత బూరలోది ఆయన చెప్పినట్టుగా మీరు నడిస్తే ఏమవుతుంది? ఎరుకో యొక్క రాజుని సమస్తాన్ని కూడా మీకు అప్పగిస్తానని చెప్పాడు ఆయన. బోర ఊది వాళ్ళు తిరుగుతున్నప్పుడే ఎరుకో గోడలు కూలిపోయి ప్రియులారా. వాళ్ళ దేవుడు వీళ్ళ చేతికి అప్పగించాడు. వీళ్ళందరూ మరి వాళ్ళు వధించి ఎరుకో పట్టణాన్ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కానీ దేవుడు ఏమన్నాడండి? అక్కడ బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, ఇనుము కానీ, రాగి కానీ ఏది కూడా మీరు తీసుకోవడానికి వెళ్ళలేదు. అది నీ దేవుడని యెహోవాకు అది ముఖ్యమైనవిగా అవి వస్తువులు అవి ఆయనకే అర్పించాలి అని చెప్పినప్పుడు ఆ మాటనే అతిక్రమించి చూడండి ఆకాను ఆ పని చేశాడు. దేనికైనా ధనాపేక్షలోకి వెళ్ళిపోయాడు. ధనాపేక్ష సమస్తాటికి మూలము కీడుమైన విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఇక్కడ. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు వస్త్రమును, 200 తులములు వెండిని, 50 తులములు ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకోండి. ఇదిగో నా డేరా మధ్యన వాటిని నేను పాతిపెట్టాను. భూములు దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు యెహోషువ దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ప్రియులారా, దాని ఫలితం ఏమనుభవించాడండి? తన భార్య, తన పిల్లలు, తన బంధువులు, తన కుటుంబాలు, తన చూడండి తన పశువులు, తన మేకలు, తన గొర్రెలు, తన గాడిదలు, తన మందలు, తన సమస్తము కూడా ఏమైపోయిందండి? శాపంగా గురైపోయింది. ప్రియులారా, వీరందరిని ఊరి చివరి తీసుకుని వెళ్ళిపోయి మరి ఏం చేశారండి? వీళ్ళందరినీ ఒక చాట పోగు చేసి రాళ్లతో కుట్టి చంపేశారండి. వీళ్ళు చనిపోయిన తర్వాత ఏం చేశారండి? వీళ్ళందరినీ కలిపి ఒక గుట్టగా వేసి ఆ గుట్టగా పోశారు. ఆ ప్రదేశానికి ఆకోరులోయ అనే పేరు నేటికి పిలువబడుతుంది. ప్రియులారా, అది శపితమైన దానిలో ఆశించి దేవుడిని యెహోవాకు విరోధముగా చేసిన అతిక్రమణ బట్టి ఆ శిక్షను అనుభవించారు. కాబట్టి ముండ్ల పొదలో పడేటువంటి వాళ్ళు ఎలాంటి చిక్కులో పడిపోతున్నారు?
మానవ హృదయము అనేక కలవరాలు పడుతుండే, ప్రతి కలవరంలో కూడా దేవుడి మీద మనం ఆధారపడి విశ్వాసంతో నడిచి ఆయన సన్నిధిలో మనం బ్రతికినట్లయితే ప్రతి కలవరం నుంచి కూడా ఆయన మనల్ని కాపాడే దేవుడు. ప్రియులారా, ఇక్కడ ఆకాను ధనమోసం అనే కలవరలో పడిపోయాడు. కాబట్టి ఏమాడండి, అగాధంలోకి వెళ్ళిపోయాడు, నాశనం అయిపోయారు. వాళ్ళ కుటుంబం బంధువులందరూ కూడా చనిపోయారు. ప్రియులారా, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.